వాస్తవానికి మీరు హుడా చైర్మన్గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏ వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే కాకముందుకు అంత డెవలప్మెంట్ చేయడు. నేను చేసిన, ఇక అంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేదు. హుడా చైర్మన్ తోటే గుర్తింపు వచ్చిందంటారా? గుర్తింపు అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్ కూడా చేసిన నేను అంత. ఎన్నో కాలనీలకు మంచినీటి సదుపాయాన్ని ఇచ్చిన, ఎన్నో కాలనీలలో పార్కులు చేయగలిగిన, ఎంతోమంది ప్రజలతో మమేకమైనాము, చాలా సమస్యలకు పరిష్కారం చూపెట్టినాము అండ్ చాలా డెవలప్ చేసినాం. కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తాను, ఎమ్మెల్యే కాకముందుకు ఈ రాష్ట్రంలో నేను చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయకుండొచ్చు. హుడా చైర్మన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవిరెడ్డి సుధీరెడ్డి గారు 2018-19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండవ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దిన వ్యక్తి దేవిరెడ్డి సుధీరెడ్డి అనేసి ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దే వ్యక్తి ఏముందంటే నాకు అర్థం కాదు. నాకు ఏమైనా అన్యాపదంగా ఇచ్చిండ్రు ఆ టికెట్లు. నేను 1984 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అంచెలంచెలుగా ఎదుక్కుంటా ఆడదానికి వచ్చిన. కార్పొరేటర్ అయినాక 22 ఏళ్ళు టికెట్ కోసం వెయిట్ చేసిన, అయినా టికెట్ ఇవ్వలేదు నాకు. అప్పుడు వేరే పార్టీకి వెళ్ళి 3 నెలల ముందర వచ్చినకి పార్టీ టికెట్ ఇచ్చిండ్రు. నేను తల్లిపాలు గారు రొమ్ములు గుద్దడం ఏంటండి, చట్టపరంగా మేము పార్టీలో విలీనమైనాము. ఆర్టికల్ 4 ప్రకారం, సెక్షన్ 10 ప్రకారం పార్టీలో విలీనమైనాము. దాన్ని రేవంత్ రెడ్డి గారు అప్పుడు మేము పార్టీ మారినందుకు కోర్టుకు కూడా పోయిండ్రు. కోర్టు కొట్టేసింది. ఇంకా నాకు తల్లిపాలు కొట్టడం ఏందండి, ఎవడో అమెరికాకి వెళ్ళి వచ్చి టికెట్ 3 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నట్టు పోటీ చేయలేదు నేను. ఎన్ఎస్ఏ నుంచి, దాని తర్వాత యూత్ కాంగ్రెస్, దాని తర్వాత పెద్ద కాంగ్రెస్, అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నా. నాకు తల్లిపాలు దాగి రొమ్ములు గుద్దడం ఏందండి అంటే, నేను రాగానే పార్టీలకు టికెట్ ఇచ్చినోనికి ఏమో ఆ మాట వర్తిస్తుంది, ఆ మాట వర్తిస్తుంది, నాకు వర్తించదు ఆ మాట. కానీ వాళ్ళు బలంగా చెప్తారు కదా. వాళ్ళు చెప్తారంటే అరుస్తూనే ఉంటారు. చిల్లర రాజకీయాలకు అలవాటు పడ్డారు కానీ వాళ్ళు అరుస్తూనే ఉంటారు అదేవిధంగా. రైట్. అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘంగా ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగి 1,000 కోట్లు సంపాదించుకోవడంలో మిమ్మల్ని ఆదర్శంగా